ఈరోజు మన రెసిపీ మెంతికూర మటన్ కీమా అండి. మెంతికూరతో మటన్ అయినా కీమా అయినా చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగోండి, కుక్కర్ పొయ్యి మీద పెట్టాను. ఇందులో కొంచెం నూనె వేసుకుంటాను. అలాగే మెంతికూరని ఆకులుగా తెంపి పెట్టుకున్నాను. ఇంకా 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటాలు, కాస్త కొత్తిమీర. మెంతికూర వేసినప్పుడు పుదీనా వేయకండి. మెంతికూర ఫ్లేవర్ తెలియాలి అంటే పుదీనా వేయకపోతేనే బాగా తెలుస్తుంది అనమాట. సో నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో నేను కొంచెం సాజీర వేస్తాను. మటన్ చేసినప్పుడైనా సరే, కీమా చేసినప్పుడైనా ఆ మసాలా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. కీమాకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే వేస్తాను నేను. ఇప్పుడు మనం నేను తీసుకొచ్చింది 600 గ్రామ్స్ కీమా అండి. దానికి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసాను. ఇందులోనే ఉప్పు వేసుకున్నాం. కూరకి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేసుకోండి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులో పసుపు వేస్తున్నాను. నాన్ వెజ్ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి ఎక్కువే వేస్తాను అన్నమాట. దీంతోనే రుచి వస్తుంది. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతికూర ఆల్రెడీ కడిగి పెట్టిందే కొంచెం కట్ చేసి వేసేద్దాం. మెంతికూర కూడా కొంచెం వేస్తేనే బాగుంటుందండి. మరీ ఎక్కువ వేసినా కూడా టేస్ట్ బాగుండదు, కొంచెం చేదుగా అనిపిస్తుంది. సో కొంచెం అరకిలోకి ఒక కట్ట వేసుకుంటే చాలు. రుచి మంచిగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం మెంతికూర అంటే. దీన్ని కట్ చేసి ఇందులో వేసేయాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. మెంతికూర మటన్, మెంతికూర చికెన్, మెంతికూర టమాటా చాలా బాగుంటుంది కాంబినేషన్. మెంతికూర కూడా వేగుతూ ఉంటుంది. ఈలోపు కీమాని వాష్ చేసేటప్పుడు కింద ఒక జాలి పెట్టుకున్నాం అనుకోండి. ఇలా జాలి ఉంటే ఆ పీసెస్ అన్నీ వేస్ట్ అవ్వకుండా కిందికి వెళ్ళకుండా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఇలా ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా ఒక 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మటన్ కీమాని మెంతికూరతో పాటు వేసేస్తాం. ఇలా కీమా వేసి ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసేయాలి. ఒక 2 నిమిషాలు నూనెలో మగ్గిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో 2 చిన్న టమాటాలు కట్ చేశానండి, అది వేసాను. అలాగే కారం, మీ దగ్గర ఉన్న కారం రుచికి సరిపడా వేయండి. ధనియాల పొడి, గరం మసాలా వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసేయండి. కీమాలో అసలు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్న వాటరే సరిపోతుంది. టమాటాలు కూడా వేసాం కాబట్టి వాటర్ వచ్చేస్తుంది. కీమా మెంతికూర కాంబినేషన్ ఎప్పుడు చాలా బాగుంటుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్లు రానిద్దాం. 3 విజిల్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2-3 నిమిషాలు కుక్ చేస్తే బాగుంటుంది. సో విజిల్ వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇలా అబ్బా, వన్స్ ఓపెన్ చేయగానే అరోమా మటుకి అదిరిపోయిందండి. మన ఇంట్లోనే కాదు, పక్కింటి వాళ్ళకు కూడా మంచి గుమగుమలాడే వాసన వచ్చేస్తుంది. సో దీన్ని మనం జొన్న రొట్టెతో కానీ, చపాతీతో కానీ, రైస్తో కానీ, ఇంకా రైస్ అంటే బగారన్నంతో అదిరిపోతుంది. రెగ్యులర్ ప్లెయిన్ రైస్తో కూడా బాగుంటుంది. ఇంతే కీమా. సో మీకు కావాలి అంటే కొంచెం ఇలా జ్యూసీగా కుక్ చేసుకోవచ్చు, లేదా దగ్గరగా వచ్చేలా కూడా కుక్ చేసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా కీమా కుక్ చేస్తే ఇలా కొంచెం గ్రేవీగానే చేస్తాను, ఎందుకంటే రైస్తో ఎక్కువ తీసుకుంటాం. మీకు చపాతీతో కావాలంటే ఇంకొంచెం దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే, కీమా మెంతికూర సూపర్ కాంబినేషన్. ట్రై చేయండి.